ఇక జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాజర్శీష అన్నారు. ఇక తాంసీ మండలం భీమన్న వాగు కల్వర్టు ప్రాంతాన్ని మత్తడి వాగు ప్రాజెక్టును ఎస్పీ అఖిల్ మహాజన్ తో కలిసి ఆయన సందర్శించి పరిశీలించారు. వర్షాల వేళ ప్రజలు అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇక జిల్లాలో గత 24 గంటల్లో సగటున 60 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని, ముఖ్యంగా ఇచ్చోడ బజార్ హత్నూర్ పరిధిలోని 10 నుంచి 11 సెంటీమీటర్ల మేర భారీ వర్షం కురిసిందన్నారు. మత్తడి వాగు ప్రాజెక్టు వద్ద నీటి మట్టం వేగంగా పెరుగుతుండటంతో గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో దిగువ ప్రాంత ప్రజలను ముందస్తుగానే హెచ్చరించినట్లుగా పేర్కొన్నారు. వాగులు, చెక్ డ్యాంల వద్ద పొంగిపొర్లుతున్న లోలైన్ కాజ్వేల వద్ద ప్రమాదాలు జరగకుండా గ్రామ పంచాయతీ అధికారులు, పోలీసులు భాగస్వామ్యంతో బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలను పూర్తిగా నిలిపివేసినట్లుగా చెప్పారు. ఇక రాబోయే 12 గంటల పాటు జిల్లా రెడ్ జోన్ పరిధిలోనే ఉన్నందున ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటికి రాకూడదని విజ్ఞప్తి చేశారు. ఇక ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే టోల్ ఫ్రీ నంబర్ 1800-425-1939 లేదా 100 నంబర్కు సంప్రదించాలన్నారు. జిల్లా యంత్రాంగం నిరంతరం సహాయక చర్యలను అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. దుబ్బగూడ దగ్గర పెట్టాం సార్. దుబ్బగూడ ఇప్పుడు లాస్ట్ టైము మనకు మేజర్ అంటే మనం ఇప్పుడు ఈరోజు ఇక్కడ మత్తడి వాగు ప్రాజెక్ట్ దగ్గర కూడా ఉన్నాము. సో ఇక్కడ కూడా పరిస్థితి మళ్ళీ ఇప్పుడు అబ్జర్వ్ చేస్తున్నాము. ఇక్కడ ఇంకా 0.5 మీటర్ ఏవైతే మళ్ళీ గ్యాప్ ఉన్నాయో, ఇదే ఒకవేళ ఫ్రీక్వెన్సీలో వర్షం మళ్ళీ వస్తే మళ్ళీ ఒక గేట్స్ కూడా ఆపరేట్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి ఆల్రెడీ మనం గతంలోనే మరి గేట్స్ది ట్రయల్ రన్స్ కానీ తర్వాత సైరన్స్ కానీ ఇవన్నీ కూడా చెక్ చేయడం జరిగింది. సో కింద ఉన్న విలేజెస్కి మళ్ళీ అలర్ట్ కూడా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు మనం ఉన్న మేజర్ ఛాలెంజ్ అంటే మన దగ్గర లో లయింగ్ కాజ్వేస్ అది చాలా ఎక్కువ ఉన్నాయి. సో లో లయింగ్ కాజ్వేస్లో మళ్ళీ అక్కడ అన్ని చోట్ల కూడా మళ్ళీ ఏవైతే వే ఉన్నాయో అది క్లోజ్ చేయడం జరిగింది. సో జనాలు ఎక్కడ నుంచి అక్కడ కానీ ఇక్కడ నుంచి అక్కడ కానీ ఇట్లా రాకుండా మళ్ళీ పోలీసు అండ్ పంచాయత్ వారు బ్యారికేటింగ్ కానీ అంతా కూడా అక్కడ అలర్ట్గా ఉన్నారు. సో అవి మనం చాలా దగ్గర ఉంటే మానిటర్ కూడా చేసి కొన్ని మనం లాస్ట్ ఇయర్ది ఏవైతే ఉన్నాయో నేను జస్ట్ 3-4 ఎగ్జాంపుల్ చెప్తాము. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ మనకి ఎస్సీ హాస్టల్ మన్నూరు కానీ, టీటీడబ్ల్యూఆర్జేసీ చూడ కానీ, పిహెచ్సి చూడ కానీ అక్కడ నీళ్లు రావడం జరిగింది. అవి అన్నిటికీ కూడా మనం ముందే జాగ్రత్తగా తీసుకుని అక్కడ అన్ని వర్క్స్ కూడా చేయడం జరిగింది. సో ఇప్పుడు కూడా ఫ్లోలో ప్రకారం అక్కడ ఈ వాటర్ మళ్ళీ రావడం లేదు, వాటర్ చాలా ఫ్రీక్వెంట్గా ఫ్లో అవుతుంది. దీంతోపాటు చాలా చోట్ల మనం లో లయింగ్ కాజ్వేస్ దగ్గర మళ్ళీ సీడీ వర్క్స్ కూడా చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తలమడుగులోనే మొన్న చర్చ్ కాలనీ దగ్గర మళ్ళీ వాటర్ రావడం జరిగింది. అక్కడ మళ్ళీ డ్రైన్ కూడా కట్టడం జరిగింది. అంటే ఎక్కడెక్కడ సాధ్యమైతే అటువంటి ముందు ప్రికాషన్స్ కానీ జాగ్రత్తగా కానీ ఫ్లడ్ డ్యామేజ్ రిపేర్స్తో కూడా చెకప్ చేయడం జరిగింది. ఇప్పుడు నేను అందరికీ కూడా కోరుతున్నాము, అంటే ఈ 24 అవర్స్ అంటే 12 అవర్స్ ఇంకా కూడా మనం రెడ్ జోన్లో ఉన్నాం కాబట్టి దయచేసి అందరూ కూడా అలర్ట్గా ఉండాలి. అవసరం అయితేనే బయటకి వెళ్ళాలి. తర్వాత అధికారులు ఎవరైతే సూచనలు ఇస్తున్నారో దయచేసి తప్పకుండా పార్టీ పాలిషన్ కూడా చేయడం జరిగింది. ఇంకా